గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడైతే మనము ఏం చేయబోతున్నాం అంటే పకోడీ అయితే చేయబోతున్నాం. ఇదంతా ప్రాసెస్ నేను రికార్డ్ చేస్తాను. మమ్మీ అయితే వచ్చింది. లెట్స్ గో మమ్మా. ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని నెక్స్ట్ ఇదిగోండి చూడండి. ఫస్ట్ ఇలా ఇవి కట్ చేసి ఈ ప్లేట్లో వేసుకుంటాం. ఇది మనం తీసుకోవాల్సింది 4 ఆనియన్స్ అనమాట. దాంట్లో వేసి కలపడం. ఓకే, లెట్స్ సీ ఆఫ్టర్ కటింగ్ ఆనియన్. 1 ఆనియన్ అయితే కట్ అయిపోయింది. ఇలానే మీరు 4 ఆనియన్స్ని చెప్పాలంటే ఇలా 4 ఆనియన్స్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ కట్ చేసుకొని పెట్టుకొని ఒక్కొక్కటిగా కట్ చేస్తే అయిపోతుంది. చూడండి, బాగా కడగాలన్నమాట ఆనియన్స్కి, ఎందుకంటే వాటి మీద ఉన్న దుమ్ము అదంతా పోవాల్సింది. పోకపోతే ఇంకా మీరు డస్ట్ని తినాల్సి ఉంటుంది. చూడండి, 4 ఆనియన్స్ కట్ చేస్తే ఇంత అవుతుంది అనమాట. కొంచెం 55 గ్రామ్స్ వరకు అవుతుంది. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి లెట్స్ గో త్రూ. ఇదిగోండి కరివేపాకేనా ఇది. చూడండి, కరివేపాకు తీసుకొని దీని లీవ్స్ తీసుకొని ఇలా కొంచెంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇవన్నిటిని అలాగే చేయాలి. నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ ఆఫ్టర్ కటింగ్ కరివేపాకు అయితే ఇలా కట్ చేసాం అనమాట. ఇలా చిన్న పీసెస్లా కట్ చేయాలి, ఎందుకంటే మన పకోడీకి చాలా స్మాల్ అమౌంట్. మినిమం పకోడీ ఇంత సైజులో ఉంటుందన్నమాట. సో ఇంత కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెయిన్ అనమాట. చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవి రెండింటిని కలపండి. చూడండి, ఇలా రెండింటిని వేసి కలపాలా తీసుకురావాలి. చూడండి, ఇలా కలపండి. నేనైతే కిచెన్లోకి అయితే తీసుకెళ్తాను. కిచెన్లోకి అయితే తీసుకొచ్చేసాను. గైస్, ఇలాంటి ఒక కడాయి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఒక జాలి లాంటిది అయితే తీసుకొని ఇదిగోండి, దీంట్లో 0.1 or 2 mm హోల్స్ అయితే ఉండాలి. చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఒక జల్లెడ తీసుకోవాలి, హీట్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి ఆయిల్ అయితే పోస్తున్నాను. చూడండి, ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా వేసి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్, అంటే తగినంత సాల్ట్ వేయాలన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీకు సరిపడా కారం వేసేసాము, ఉప్పు వేసాము, కొంచెం జీలకర్ర కూడా వేయాలి. మీకు ఎంత కావాలంటే అంత. కొంచెం వామ కూడా వేయాలన్నమాట. వామ వేస్తే కొంచెం స్పైస్ అనేది మనకి తగులుతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్, మీకు సరిపడా శనగపిండి అయితే వేయాలి. నెక్స్ట్ బియ్యం పిండి కూడా వేయాలి. మీకు సరిపడా ఎంత అయితే అంత బియ్యం పిండి వేసి కలపండి. కలిపినాక చూద్దాం. ఇదిగోండి గైస్, ఇలా పిసకాలన్నమాట. దాన్ని పిసకాలన్నది కలపాలి, అంటే కలపాలన్నమాట. పిసకడం అంటే వేరే మీనింగ్ వస్తుంది కదా, అంటే నేను ఆలోచించకుండా అనేసాను, సారీ. ఇదిగోండి, ఇలా కలపడం. తర్వాత లాస్ట్కి ఎక్కువ లేదా తక్కువ, లేకపోతే మీడియం కూడా కాకుండా ఎక్కువ కానీ తక్కువ వాటర్ వేయాలన్నమాట. వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేస్తే మీ పకోడీ రెడీ. చూడండి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందో. ఇప్పుడు కరెంట్ పోయింది, అందుకే లైట్ వేసాను. ఇదిగోండి గైస్, కొన్ని వాటర్ వేసి ఇలా స్ప్రింకిల్ చేసి కలపండి. ఇది కొంచెం ఇలా డో లాగా అవ్వే వరకు కలుపుకోవాలి. చూడండి గైస్, కొన్ని ధనియాలు తీసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత దీన్ని ఇలా నూరాలన్నమాట. నూరిన తర్వాత మీకు వీడియో చూస్తారు. గైస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ధనియాలని అలా పొడిలా చేసుకొని కొన్ని దాంట్లో వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి.
ఇదిగోండి టెస్టింగ్కి మీరు కొంచెం వేసేయండి ఇలాగా. ఇదిగోండి గైస్ టెస్టింగ్ సక్సెస్ అయితే పకోడీస్ వేయడం స్టార్ట్ చేయండి. గైస్ చూడండి, మీకు పకోడీస్ ఈ కలర్లో వస్తే బాగా అయినట్టు లెక్క. ఇప్పుడు మీ పకోడీస్ అయితే అయిపోయాయి అనమాట. లెట్స్ యువర్ పకోడీస్ వర్ సర్వ్డ్ అండ్ దిస్ ఈస్ మీ సైన్.